నమస్తే అండి. క్లిక్ టీవీ వ్యూవర్స్‌కి స్వాగతం. నా పేరు డాక్టర్ రాజు. పిల్లల స్పెషలిస్ట్‌ని ఓమ్ని గిగిల్స్ హాస్పిటల్. ఈరోజు మనం మాట్లాడే టాపిక్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ లైఫ్. బిడ్డ పుట్టి సంవత్సరం లోపు బిడ్డకి కావాల్సిన పోషకాహారాలు దేనివల్ల వస్తాయి, దాని గురించి మనం ఏం చేయగలం అనే దాని గురించి మాట్లాడదాం. బిడ్డ పుట్టిన ఫస్ట్ క్షణం నుంచి 6 నెలలు పూర్తయ్యే వరకు కేవలం తల్లిపాలు సరిపోతాయి. లేదండి బాగా ఎండగుంది, పాపలోంచి నీరు శాతం పోతుంది, నీళ్ళు ఏమైనా పట్టొచ్చా, తేనె నీరు పట్టొచ్చా, పటిక బెల్లం నీళ్ళు పట్టొచ్చా అంటే దాని ఆన్సర్ వద్దు. ఉత్తి తల్లిపాలు మాత్రమే ఫస్ట్ 6 నెలల వరకు. ఇంకేది అవసరం లేదు. నీళ్లు కానీ మీరు ఇంకే రసాలు ఏవి అవసరం లేదు. ఉత్తి తల్లిపాలు మాత్రమే సరిపోతాయి ఫస్ట్ 6 నెలల వరకు. 6 నెలల తర్వాత తల్లిపాలని కంటిన్యూ చేస్తూ, అంటే ఆపవసరం లేదు, కంటిన్యూ చేస్తూ మిగతా ఫీడ్స్ యాడ్ చేయాలి. అంటే బయట నుంచి ఆహారం ఇవ్వాలి. ఎందుకంటే ఉత్తి తల్లిపాలు వేగంగా పెరిగే పాప శరీరాన్ని రిక్వైర్మెంట్ని మీట్ చేయలేదు, సరిపోదు అది. అందుకనే తల్లిపాలు ఇస్తూ బయట నుంచి ఫుడ్స్ యాడ్ చేయాలి. మన జనరల్గా మన తెలుగు జనాలకి 6 మంత్స్ తర్వాత ఒక రూల్ ఉంటుంది. ఆ మగోళ్ళకి కానీ ఆడపిల్లలు కానీ ఈ టైంలో అన్నప్రాసన చేసిన తర్వాతే ఫుడ్ పెడతామని చెప్పి. అది దానివల్ల ఏమవుద్దంటే మనం స్టార్ట్ చేయడం లేట్ అయిపోద్ది. ఎందుకంటే 9 నెలల వరకు మనం పెట్టకుండా ఉన్నామంటే ఉత్తి తల్లిపాల మీద వరకు 6 నెలల వరకు బాగా పెరుగుతారు, మంచి వెయిట్ వస్తారు. ఆ తర్వాత ఉత్తి తల్లిపాలు ఇవ్వడం వల్ల వెయిట్ అంత బాగా పెరగరు, అక్కడి నుంచి సన్నబడిపోతారు పిల్లలు. సో మీరు మీ పద్ధతులు అవి చూసుకొని ఆ ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ అవి పాటిస్తూ ఎంత తొందరగా వీలైతే 6-7 నెలల్లోని మీరు బయట నుంచి ఫుడ్ స్టార్ట్ చేస్తే మంచిది.